అండి అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి కొత్త టిప్స్తోనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకు ప్యాంటు నాడా కానీ లేకపోతే పెట్టుకోట్ నాడా కానీ ఒక్కోసారి లోపలికి పోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఒక సైడ్ నాడా అనేది లోపలికి పోయి ఒక సైడ్ అనేది పెద్దగా అయిపోతూ ఉంటుంది. ఆ నాడా తీయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎప్పుడైనా మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు నాడ లోపలికి పోతే కనుక మళ్ళీ ఆ నాడ మొత్తం తీసి ఎక్కించుకుంటూ ఉంటాము. సో టైం అనేది ఎక్కువ పడుతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే వీడియోలో చూపించిన విధంగా సిజర్ సహాయంతో మనం నాడాని ఎటు సైడ్ అయితే మనకు నాడ లోపలికి పోయిందో అటువైపు ఇలా చిన్న సిజర్ను లోపలికి పంపించి ఎక్కడైతే నాడ కత్తెరకు తగిలిందో అక్కడ సిజర్ సహాయంతో నాడను పట్టుకొని మెల్లిగా బయటికి లాగితే కనుక నాడ అనేది అస్సలు కష్టపడకుండా ఈజీగా తీసుకోవచ్చు. నాడ మొత్తం తీసి ఎక్కించాలంటే టైం అనేది పడుతుంది కాబట్టి తక్కువ టైంలో మనకు లోపల ఉన్న నాడాని ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా నాడ లోపలికి పోకుండా ఉండాలంటే నాడ రెండింటిని సమానంగా చేసేసుకొని ఇక్కడ మనమైతే ఒక ముడినైతే వేసేసుకోవాలండి. తర్వాత ముడిని ఇలా ఉంచేసుకొని మనం నాట్ వేసుకుంటే కనుక టైట్గా ఉంటుంది. అస్సలు మనకు లోపల నాడ అనేది పోకుండా ఉంటుందండి. అలాగే మనకు నాడ ఊడిపోకుండా ఉండాలంటే ఇంకో విధంగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి. అదేంటంటే ప్యాంట్ వెనకాల అపోజిట్ పొజిషన్లో అంటే నాడకు అపోజిట్లో ఇక్కడ మనకు ఒక నిలువులో ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా నిలువులో ఒక కుట్టు వేసామంటే మనకు నాడ అస్సలు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ రెండింటిలో మీకు ఏది యూస్ఫుల్గా అనిపిస్తుంది అది ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వలన ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోనైతే తేనెని తీసేసుకున్నాను. డైలీ కూడా ఒక స్పూన్ తేనెని తీసుకోవడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది కండి. సో మనం ఇంట్లోనే తేనెని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ మధ్యన చాలా కల్తీ తేనెలు అయితే వస్తున్నాయి కదండి. అలాంటప్పుడు ఈ తేనె స్వచ్ఛమైందా లేకపోతే కల్తీనా అని తెలుసుకోవాలంటే ఇలా ఫోక్ స్పూన్ని తీసేసుకొని కొంచెం కాటన్ రౌండ్గా చుట్టేసుకోవాలి. తర్వాత తేనెలో కాటన్ పూర్తిగా డిప్ చేసి అప్లై చేసుకోవాలి. తర్వాత అగ్గిపుల్లతో వెలిగించుకోవాలండి. ఇలా మనకు చిటపటమని సౌండ్ వస్తే గనక కాల్చేటప్పుడు తేనె కల్తీ అని అర్థం చేసుకోవాలండి. లేదు మనకు కాల్చినప్పుడు ఎటువంటి సౌండ్ రాకుంటే గనక ఈ తేనె స్వచ్ఛమైందని మనం అర్థం చేసుకోవాలండి. ఇలా మనం కల్తీనా లేకపోతే స్వచ్ఛమైన తేనె అని ఈజీగా తెలుసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ తేనెనైతే యూస్ చేస్తున్నాం కాబట్టి ఇలా నేను ఒకసారి కల్తీనా లేకపోతే స్వచ్ఛమైందని అబ్జర్వ్ చేశానండి. కానీ నాకు ఇక్కడైతే అస్సలు చిటపటమని సౌండ్ అయితే రాలేదండి. అంటే ఈ తేనె అనేది కల్తీ కాదు, స్వచ్ఛమైందని నేనైతే అర్థం చేసుకున్నాను. మీరు కూడా తేనెని యూస్ చేస్తే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో క్లిక్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి సిరప్ బాటిల్ కానీ లేకపోతే నెయిల్ పాలిష్ బాటిల్ క్యాప్స్ కానివ్వండి ఒక్కోసారి స్ట్రక్ అయిపోయి గట్టిగా పట్టేస్తూ ఉంటుంది. ఎంత ఓపెన్ చేసి తిప్పినా కూడా ఓపెన్ కాకుండా ఉంటుంది. అలాగే కిచెన్లోనూ ఉండే గాజు సీసాల మూతలు కూడా టైట్గా పట్టేస్తాయి కదండి. తిప్పినా కూడా ఓపెన్ చేద్దామన్నప్పుడు గాజు సీసా కిందన పడి పగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు టైట్గా పట్టేసిన క్యాప్ అయినా కూడా ఈజీగా ఎలా ఓపెన్ చేయాలంటే ఇలా ఒక రబ్బర్ను తీసేసుకొని మూతకు ఇలా 4 సార్లు చుట్టేసుకోవాలి. అంటే టైట్గా అయ్యే వరకు రబ్బర్ని చుట్టేసుకోవాలి. తర్వాత తిప్పితే కనుక మన చేతికి రబ్బర్ గ్రిప్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనకు ఈజీగా ఓపెన్ అయిపోతుందండి. ఇలా మనం స్ట్రక్ అయిన బాటిల్ కానివ్వండి, నెయిల్ పాలిష్ క్యాప్ కానివ్వండి, లేకపోతే కొత్తగా కొన్న గాజు సీసాల మూతాలు ఓపెన్ కాకుంటే కనుక ఇలా ఒక్కసారి రబ్బర్ బ్యాండ్తో ట్రై చేసి చూడండి. మనకి ఈజీగా ఓపెన్ అయిపోతుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం మామూలుగా ఏంటంటే దారం ఉండల్ని ఒక బాక్స్లో వేసేస్తూ ఉంటాము. ముఖ్యంగా డైలీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఏంటంటే డైలీ యూజ్ చేయడం వల్ల ఒకే దగ్గర ఎలా అంటే అలా పడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అన్ని దారాలు ఒకదానికొకటి కలిసిపోయి మనకు చిక్కుగా అయిపోతూ ఉంటుంది. చిక్కుగా ఉన్న దారాలని సపరేట్ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది కదండి. సో మన దారాలు ఒకదానికొకటి చిక్కు పడకుండా ఉండాలంటే ఇలా నైఫ్ సహాయంతో దారం ఉండల పైన వీడియోలో చూపించిన విధంగా ఒక ఘాట్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత కట్ చేసిన దాంట్లో నుంచి దారాన్ని లోపలికి పోనిచ్చి రెండవ సైడ్లో నుండి తీసుకురావాలండి. ఇప్పుడు మనకు నీట్గా లాక్ అయిపోతుందండి. మనం తీసేంత వరకు దారం అనేది అస్సలు ఊడిపోకుండా చక్కగా లాక్ అయి ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే ఎన్ని దారాలు ఉన్నాయో అన్నింటినీ ఇలా చేసి పెట్టుకుంటే కనుక దారాలు బయటికి రాకుండా చిక్కు పడకుండా ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దారాలను అయితే యూజ్ చేసుకోవచ్చండి.
అయితే డైలీ స్టిచ్చింగ్ చేస్తారో వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చాలా చిక్ అనేవి పడిపోతూ ఉంటాయి. మనం ఎలా అంటే అలా పెట్టేయడం వల్ల తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు చిక్ అనేది అస్సలు పడకుండా ఉంటుంది. అలాగే మనకు దారం కూడా వెతికే పని అనేది ఉండదు, ఈజీగా దొరికేస్తుంది. కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి మామూలుగా కీ చైన్లో కీస్ ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కదండి. ఒక్కోసారి మనకు గోర్లు కూడా నొప్పి పెట్టేస్తూ ఉంటాయి కదండి. సో కీ చైన్లో కీస్ని ఎక్కించాలంటే ఈజీగా ఎలా ఎక్కించుకుందామో చూద్దామండి. ఇంట్లోన పెన్స్ అయితే ఉంటాయి కదండి. ఇలా ఇంక్ అయిపోయిన తర్వాత పెన్నుని అయితే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా పెన్నులో ఉండే రిఫిల్ని అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనము రిఫిల్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేయలేదు, ఎందుకంటే ఇంకొంచెం ఇంక్ ఉంది కాబట్టి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రింగ్ ఎండ్ లోపల ఇలా రిఫిల్ని అయితే లోపల వైపు పెట్టేసుకోవాలి. తర్వాత మీరు ఏ కీని అయితే లోపలికి ఎక్కించుకోవాలనుకుంటున్నారో ఆ కీస్ని ఇలా మనం ఈజీగా రిఫిల్ ద్వారానైతే ఈజీగా లోపలికి అయితే ఎక్కించుకోవచ్చండి. అసలు కష్టపడకుండా, చేయి నొప్పి పెట్టకుండా ఈజీగా ఎన్ని కీస్ కావాలంటే అన్నింటినీ మనం వేస్ట్ అనే పడేసి ఇంక్ అయిపోయిన రిఫిల్ పెన్నుతోనైతే మనము కీస్ని అయితే ఎక్కించుకోవచ్చండి. వీడియోలోనైతే క్లియర్గా చూసారు కదండి. మనం ఎంత ఈజీగా మనమైతే రిఫిల్ సహాయంతో కీస్ని ఎక్కించుకుంటున్నామో. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 6th టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ ప్యాన్ అయితే ఉంచుకున్నాను. మీరు ఇక్కడ మామూలుగా చపాతీలు చేసే ప్యాన్ అయినా ఉంచుకోవచ్చు. ఉంచేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలనైతే దోశ ప్యాన్ని వేడి చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ పేపర్ను ఇలా ఉంచుకోవాలి. ఇక్కడ మనకు దోశ పెనం వేడికి ఈజీగా అల్యూమినియం ఫాయిల్ పేపర్ అనేది వేడిగా అయిపోతుందండి. ఎక్కువ వేడి కూడా చేసుకోకూడదు. జస్ట్ ఇలా 2 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం అల్యూమినియం ఫాయిల్ పేపర్ను ఇలా తిప్పేసి ఉంచేసుకోవాలి. ఇలా తిప్పడం వల్ల ఫాయిల్ పేపర్ బాగా వేడిగా అవుతుంది. తర్వాత మనం డైలీ యూజ్ చేసే కాంచు గాజులు కానీ, లేకపోతే స్టోన్స్ గాజులు కానివ్వండి, చెమ్కీ గాజులు, కుందన్స్ గాజులు ఏ ఉంటే వాటిని ఇలా మనం ఎన్ని గాజులు పడుతున్నాయో అన్నింటినైతే ఇలా ప్యాన్ పైన అయితే ఉంచేసుకోవాలండి. ఇలా ఉంచిన తర్వాత 1 నిమిషం తర్వాత గాజులు మనకు వేడిగా అవుతాయి. తర్వాత గాజులని ఇంకో సైడ్కి కూడా తిప్పేసి పెట్టేసుకోవాలి. మనకు 2 సైడ్లలో కూడా గాజులు అనేవి వేడి అయ్యే వరకు 1 నిమిషం పాటు వేడి చేసుకోవాలండి. ఇలా మనం గాజులను వేడి చేయటం వల్ల ఏంటంటే కాంచు గాజులు అస్సలు విరిగిపోకుండా ఉంటాయండి. ఒక్కోసారి మనము బట్టలు ఉతికేటప్పుడు మనకు మామూలుగా ఇలా ఉతికేటప్పుడే మనకు గాజులు అనేవి విరిగిపోతూ ఉంటాయి కదండి. అలాగే మనకు చమ్కి కూడా ఊడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనము కాంచు గాజులు కానివ్వండి, చెమ్కీ గాజులు కానివ్వండి, ఇలా మనం వేడి చేసుకొని వేసుకోవటం వల్ల మనకు గాజులు అనేవి అస్సలు విరిగిపోకుండా ఉంటాయి. అలాగే మనకు చమ్కి కూడా పోకుండా ఉంటుందండి. అయితే డైలీ కాంచు గాజులను యూజ్ చేస్తారో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు ఎక్కువ రోజులు గాజులు అనేవి మన్నిక వస్తాయి. అస్సలు మనకు గాజులు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.